ఇన్ని టాబ్లెట్లు వాడితే ఉంటామా పోతామా? ఇన్ని టాబ్లెట్లు ఇచ్చిన బదులు దీని ప్లేస్లో ఇవి 500 నోట్లు, ఇవేమో 100 రూపాయల నోట్లు, ఇవేమో 2000 నోట్లు అయితే బాగుండు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే ఈరోజు అయితే ఇంకా మేము వైజాగ్ నుంచి అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంకా పిల్లలకి అయితే ఈరోజు స్కూల్ ఉందన్నమాట. సో స్కూల్కి వెళ్ళారు. వాళ్ళ కోసం అయితే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసి లంచ్ బాక్స్ అయితే కట్టేసి పంపించాను. సో ఇంట్లో అయితే ఇప్పుడు కర్రీ ఏం వండలేదండి. సో అందుకని చెప్పి ఇప్పుడైతే తోటకూర అయితే తీసుకున్నాను. సో తోటకూర ఫ్రై చేసి ఇంకా భోజనం చేసి ఇంట్లో అయితే చాలా చాలా పనులు ఉన్నాయి. ఎందుకంటే లక్ష్మి అయితే మళ్ళీ ఈరోజు అయితే వైజాగ్ వెళ్ళింది అనమాట మెడికల్కి. అందువల్ల కొద్దిగా ఇంట్లో పనులు చాలా ఎక్కువ అయిపోయాయి. సో ఇద్దరం ఉన్నాం అనుకోండి, షేర్ చేసుకొని ఏదో ఒక విధంగా అయిపోతుండేవి ఇంట్లో పనులన్నీ. కానీ కొద్దిగా మరి తను అటు వెళ్ళిపోవడం వల్ల అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. నాకు కూడా లోపల ఏదైనా ఇంట్లో అందరూ ఉంటేనే సందడిగా ఉంటుంది. సో తను అటు వెళ్ళిపోయింది, ఇంకా పిల్లలు కూడా లేరు, అదొకలాగా ఉందన్నమాట. సరేనండి, ఇంకా నేనైతే తోటకూర ఫ్రై అయితే చేసేస్తాను. స్పీడ్గా చేయాలి, ఎందుకంటే మళ్ళీ డ్యూటీకి టైం అయిపోతుంది. ఇంకా పాలకూర కూడా తీసుకున్నాను, రేపు పప్పులో చేసుకోవచ్చు. ఇంక ఈరోజు అయితే నేను మార్నింగ్ తీసుకొని కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అయితే వెళ్ళిపోయాను. దీన్ని ఫ్రై చేస్తాను, పెసరపప్పు వేసి ఫ్రై చేస్తానండి, చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రై చేసుకొని తినేసి కొద్దిగా లక్ష్మి కోసం కూడా ఉంచుతాను. ఎందుకంటే లక్ష్మికి బ్లడ్ అది తక్కువ ఉంది, ఇంకా ఐరన్ కూడా. సో దీనివల్ల బ్లడ్ కూడా మంచిగా ఫామ్ అవుతుంది బాడీలో. సరే, ఇంకా మనం మొదలు పెట్టేద్దాం తినేసి. ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియోస్ చూస్తే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా మనమైతే తోటకూర ఫ్రై చేసేద్దాం, పదండి ఫ్రెండ్స్. తోటకూర అయితే ఇప్పుడు వేపుకుందాము. ఒక 3 స్పూన్లు ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయ అలాగే 2 ఎండుమిరపకాయలు వేసాను, కొద్దిగా పోపులు అన్నమాట. అదేవిధంగా ఇంకా 2 పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు బాగా వేగాయండి. సో గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవ్వండి తోటకూరని అయితే నేను 1-2 సార్లు అయితే బాగా కడిగి పెట్టుకున్నాను. ఇంకా తోటకూరని అయితే మనం యాడ్ చేసుకుందాం. యాక్చువల్గా తోటకూర చాలా ఎక్కువ తీసుకున్నాను. కళాయి పడుతుందో పట్టదో తెలియదు, కానీ కళాయి అయితే నిండిపోయింది. కళాయి పట్టట్లేదు, మూత పెడదాం కొంచెంసేపు. కళాయి సాలలేదు, తోటకూర తోటకూర కొండలాగా అయిపోయింది. సో చూద్దాం, వేగిన తర్వాత మళ్ళీ దగ్గరికి అయిపోద్ది కదా, చూడాలి మరి, చూద్దాం ఫ్రెండ్స్. ఇందాక తోటకూర కొండలాగా వచ్చింది కదా, చూడండి. కళాయి ఒక 5 నిమిషాలు ఉడికించేసరికి మొత్తం అంతా తోటకూర కళాయిలోకి దిగిపోయింది. భయం వేసింది, ఇదేంటి బాబు మళ్ళీ తోటకూర వేరే కళాయిలోకి పెద్ద కళాయిలోకి షిఫ్ట్ చేయలేమో అనేసి. సో అవసరం లేదనమాట. ఇదిగోండి మొత్తం అంతా దగ్గరికి అయిపోయింది. సో ఇప్పుడైతే నేను ఇందులో పెసరపప్పు అయితే వేసుకుంటాను. సో పెసరపప్పు వేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట, అందుకని చెప్పి తోటకూరలో పెసరపప్పు వేస్తున్నాను.
పెసరపప్పు వేసి ఉడికించామనుకోండి, అది కొద్దిగా మంచి టేస్ట్ వస్తుంది. టమాటా ముక్కలు అయితే వేసానండి, కొద్దిగా కమ్మదనం వస్తుంది కర్రీ. అలాగే సాల్ట్ కూడా వేస్తున్నాను, 1.5 స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకుందాం, కలపకుండా మూత పెడదాం. ఫ్రెండ్స్ బాగా ఉడికినట్టుంది, పొగలు వచ్చేస్తున్నాయి, చూద్దాము. బాగా వేగింది. ఇప్పుడు మొత్తం అంతా మనం కలుపుకుందాం దగ్గరికి, తందూరిలాగా అయిపోయి, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అన్నంలో కలుపుకుంటే. మా నిన్నటి వీడియోలో చూసుంటారు మా వదిన అయితే తోటకూర వేపిందండి. చాలా అంటే చాలా బాగా చేస్తారు. మా వదిన అయితే తోటకూరే కాదండి, చేపల పులుసు అయితే చాలా బాగా చేస్తారు. చేపల పులుసు, నాన్ వెజ్ అన్నీ దొరగొట్టేస్తారు మా వదిన, చాలా బాగుంటుంది. కొద్దిగా కారం కూడా వేస్తున్నాను, వేయమన్నారు మా వదిన. చూద్దాం, మరి ఎక్కువ వేయట్లేదు, కొద్దిగా లైట్గా వేసాను. మళ్ళీ కలుపుకుందాం ఒక్కసారి. ఫ్రెండ్స్ మొత్తానికి తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, 40 రూపాయలకి కొంటే ఇంత రవ్వ ఇంత తోటకూర. సో ఇప్పుడైతే మనం దీన్ని అన్నంలో వేసుకొని వేడివేడిగా తినేద్దాం. ఫ్రెండ్స్ మొత్తానికి ఇదిగోండి తోటకూర ఫ్రై, ఇలా ముద్ద చుట్టుకొని తినాలి. బాగుంది, సూపర్, ఎక్సలెంట్. ఫ్రెండ్స్ ఇవైతే సాయంత్రం పిల్లల కోసం ఒక స్నాక్ అయితే చేద్దాం, అందుకని చెప్పి నేనైతే బఠానీ నానబెడుతున్నాను. యాక్చువల్గా అలసందలతో చేద్దాం అనుకున్నాను, అలసందలు అక్కడ దొరకలేదు. సో అందుకని చెప్పి బఠానీ అయితే తెచ్చాను. సో వీటిని నానబెట్టి సాయంత్రం పిల్లల కోసం ఒక స్నాక్ అయితే చేద్దాం. ఇది ముందు రోజు నానబెట్టాలన్నమాట బఠానీ, కానీ నాకు టైం లేదు కాబట్టి ఇప్పుడైతే పొయ్యి మీద వేడి నీళ్ళు అయితే పెట్టాను. సో వేడి నీళ్ళు ఇందులో వేసి నానబెడితే కొద్దిగా బేగా నానిపోతాయి అన్నమాట. ఫ్రెండ్స్ పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారు, బ్యాగులు ఉన్నాయి, పిల్లలు కనబడట్లేదు. ఎక్కడున్నారు? ఎక్కడున్నారా? అమ్మా దొంగ, ఎప్పుడు వచ్చారా? ఫ్రెండ్స్ పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చారు కదా, ఇప్పుడు పిల్లల కోసం అయితే చెప్పాను కదండి బఠానీలు అయితే నానబెట్టాను. సో ఈ బఠానీ వచ్చేసరికి బాగా నానాయి, ఎందుకంటే వేడి నీటిలో వేసి నానబెట్టానండి. అదేవిధంగా ఇగోండి ఒక ఐరన్ ఏదైనా ఇలాగ బఠానీలో కానీ, బఠానీ కాదు ఇంకేమైనా బేగా నానాలంటే ఐరన్ ఏదైనా ఇందులో పెట్టాను అనుకోండి, ఇంకా బేగా నానిపోతాయి. సో మ్యాక్సిమం బఠానీ అయితే ఇదిగోండి బాగానే నానే. దీన్ని ఇప్పుడు మనం బఠానీ కడుక్కొని ఒకసారి మిక్సీలో బఠానీ అయితే నేను ఒక చిన్న మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు, అలాగే అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర అనమాట, 1 స్పూన్ అనుకోండి. సో మిక్సీలో అయితే మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని అయితే మనం సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడైతే ఒక పెద్ద జార్ తీసుకున్నాను, ఇందులోకి అయితే బఠానీ వేసుకొని మనకి సరిపడే సాల్ట్ కూడా సెట్ చేసుకొని సాల్ట్ వేసుకొని మిక్సీ కొట్టుకుందాం. మొత్తం ఉల్లిపాయలు, ఇంకా కొత్తిమీర, కరివేపాకు అన్నీ గుండగా కోసుకొని ఇగోండి ఆ ముద్దలో అయితే కలుపుతున్నాను అనమాట. వాటర్ అయితే నేను ఎక్కడ యూజ్ చేయలేదండి, ఎందుకంటే పొడి పొడిగా ఉంటే బాగుంటుంది.
బఠానీ గారెలండి. మనకి బయటన బండి మీద అమ్ముతారు కదా, సో ఆ విధంగా చేయడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే బయటనే వెళ్ళినప్పుడు ఈ బఠానీ గారెలు చూస్తే పక్క అడుగుతారు అనమాట. సో అందుకని ట్రై చేస్తున్నాను. సో ఈ విధంగా నేను వండలా చేసుకొని ఇలా ప్రెస్ చేస్తున్నానండి. సో చూసారు కదా గారె వచ్చింది. ఇప్పుడు ఈ గారెని ఈ నూనెలో వేద్దాం. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోండి, మరీ పెద్ద మంట పెడితే మాడిపోతుంది. బాగుందా? బాగుందా? ఫ్రెండ్స్ ఇదిగోండి లక్ష్మి అయితే ఇప్పుడే వచ్చిందనమాట. ఈరోజు ప్యాసింజర్కి అయితే వచ్చింది. ఇప్పుడు టైం వచ్చేసరికి 9:30 అవుతుంది. ఇంకా నేనైతే ఇంకా పిల్లలకి అన్నం పెట్టేశాను, అదే అన్నం ఉడికించాను. ఇంకా కూర అయితే మధ్యాహ్నం ఉంది, తోటకూర. సో అది కొద్దిగా ఇంకా చారు అయితే పెడతాను అనమాట. సో లక్ష్మి అయితే వైద్య నుంచి వచ్చింది. అసలు ఏం జరిగిందో అడుగుదాము. ఏం జరిగింది? ఏం జరగలేదు, చూసారు బ్లడ్ లేదని చెప్పారు, ఇన్ని టాబ్లెట్లు ఇచ్చారు. బ్లడ్ అయితే మెయిన్ కారణం బ్లడ్ కదా, బ్లడ్ వల్ల సమస్యలు. సో టాబ్లెట్లు చూడండి ఎన్ని ఇచ్చారు, చూపించు. అన్ని కాదు, చూపించు. ఇంకోటి సిప్ ఉండదు విజయ్. చూడండి టాబ్లెట్లు. ఏంటది? లక్ష్మి ఆస్తి ఇది. ఇది చూడండి. ఇన్ని టాబ్లెట్లు వాడితే ఉంటామా పోతామా? ఇన్ని టాబ్లెట్లు ఇచ్చిన బదులు దీని ప్లేస్లో ఇవి 500 నోట్లు, ఇవేమో 100 రూపాయల నోట్లు, ఇవేమో 2000 నోట్లు అయితే బాగున్నా. చూడండి ఇన్ని టాబ్లెట్లు 3 నెలలకి ఇచ్చారు టాబ్లెట్లు. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? మంచి ఫుడ్ తినాలి, తినకపోతే ఇక ఇలా ఉంటుంది. 3 నెలలకైతే టాబ్లెట్లు ఇచ్చారు. ఆ టాబ్లెట్లు అన్నీ తినాలి, మింగాలి. మళ్ళీ 3 నెలల తర్వాత రమ్మన్నారంట. సో రేపైతే ఒక సర్జన్ డాక్టర్ని అయితే కలమని చెప్పారు. సో రేపు అక్కడికి వెళ్ళి అతను కలిసిన తర్వాత ఏమవుతుందో తెలియదు. సో రోజు ఇంకా లక్ష్మి అయితే ఇప్పుడు డిపార్ట్మెంట్ చేంజ్ అయిపోయింది, హాస్పిటల్లో డాక్టర్ కింద పనిచేస్తుంది. డైలీ హాస్పిటల్కి వెళ్తుంది కాబట్టి లక్ష్మి ఇంకా రైల్వేలో హాస్పిటల్ మెడికల్ డిపార్ట్మెంట్కి షిఫ్ట్ అయిపోయినట్టే. అదనమాట. సరేనండి, రేపైతే మంచి వ్లాగ్తో కలుద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నిజంగా చాలా చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్, సీ యూ అగైన్. థ్యాంక్ యూ, బాయ్. లక్ష్మి రోజు అప్ అండ్ డౌన్ చేయడం వల్ల కూడా కొద్దిగా ఫిజికల్లీ తను అలసిపోతుంది. సరే అయితే ఇంకా బాయ్. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Please do subscribe.